నా పేరు అరవింద్ కుమార్ అండి. నేను వాసన్ ఐ బ్యాంక్ సీనియర్ మేనేజర్, వాసన్ ఐ కేర్ హాస్పిటల్ సికింద్రాబాద్ బ్రాంచ్ నుండి. సో ఈరోజు ముఖ్యంగా మనము ఈ నేషనల్ ఐ డొనేషన్ ఫోర్ట్ నైట్ అనేది జరుపుకోవడానికి కారణం ఏంటి అంటే, మనకి కార్నియా అంధత్వంతో బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మన దేశంలో. దాదాపు 11 లక్షల మంది ఈ కార్నియా అంధత్వంతో బాధపడుతున్నారు. సో వాళ్ళకు వేరే ఏ సొల్యూషన్ ట్రీట్మెంట్ లేదు. మనకి ఎవరైనా నేత్రదానం చేస్తే వాళ్ళ నుండి సేకరించినటువంటి కార్నియాలను వాళ్ళకు అమర్స్తే వాళ్ళకు పోయిన చూపు తిరిగి వస్తుంది. కాబట్టి ఈ నేత్రదానం అనేది చాలా ముఖ్యం వీళ్ళకి చూపు రావడంలో. కానీ మనకు దురదృష్టవశాత్తు నేత్రదానంకి ముందుకు వస్తున్న వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. మనకు లాస్ట్ ఇయర్ మన దేశంలో కలెక్షన్ చూసుకున్నట్లయితే 50,000 కార్నియాలను కలెక్ట్ చేశాము. అందులో 25,000 కార్నియాలు మనకి ట్రాన్స్ప్లాంటేషన్ చేసి చూపు లేని వాళ్ళకి చూపు కల్పించాము. కానీ మనకి కావాల్సింది దాదాపు 2 లక్షల కార్నియాలను కలెక్ట్ చేయాలి. ఆ 2 లక్షలు కలెక్ట్ చేస్తేనే అందులో 1 లక్ష కార్నియాలని మనము చూపు లేని వాళ్ళకి ఇవ్వగలుగుతాం. కానీ ఇందాక చెప్పినట్టు ఓన్లీ 50,000 కలెక్షను, 25,000 మాత్రమే ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నాం. దీనికి ముఖ్య కారణం ఏంది ఇంత నేత్రదానానికి ముందుకు రాకపోవడానికి అంటే, మన ప్రజల్లో ఉన్న అపోహలు, మూఢనమ్మకాలు. అంటే ముఖ్యంగా చాలామంది ఏమనుకుంటారు, నేత్రదానం ఇప్పుడు చేస్తే వచ్చే జన్మలో నేత్రాలు లేకుండా పుట్టడం అని, లేదంటే రిలీజియస్ రీజన్స్ అని అంటారు. సో ఇవన్నీ ఈ అడ్డు ఏవైతే ఉన్నాయో వీటిని తొలగించడానికి మేము ఈ ఐ డొనేషన్ ఫోర్ట్ నైట్ అనేది దేశవ్యాప్తంగా చేస్తారు. మా వాసన్ ఐ కేర్ వాళ్ళు కూడా అది ఇనిషియేటివ్ తీసుకొని, ఎందుకంటే మా దగ్గర కూడా వాసన్ ఐ బ్యాంక్ ఉంది. సో మేము కూడా దాదాపు సంవత్సరానికి 1,000 కార్నియాలను కలెక్ట్ చేస్తున్నాం. అందులో 500 వరకు మనం కార్నియాస్ని దేశంలోని అన్ని సర్జన్స్కి మనం ఇక్కడ నుండి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. కాబట్టి ఈ మా వాసన్ ఐ కేర్ యాజమాన్యం దీన్ని ఇనిషియేటివ్గా తీసుకొని పబ్లిక్లో అవేర్నెస్ కల్పించడానికి మనం ఈ నేత్రదాన పక్షోత్సవాల్లో, అంటే 25 ఆగస్టు నుండి 8 సెప్టెంబర్ వరకు జరుగుతుంది. సో దీంట్లో మేము ఆల్రెడీ మా బ్రాంచెస్ ఎక్కడైతే ఉన్నాయో 7 బ్రాంచెస్లో అక్కడ మా ఐ డొనేషన్ అవేర్నెస్ వాక్ అనేది మేము కండక్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ మేము హిమాయత్ నగర్లో చేశాము. చాలా బాగా స్పందన వచ్చింది. పబ్లిక్ కూడా రియాక్ట్ అవుతున్నారు. అంటే ఇదేంటి నేత్రదానం, మరి మనం చేస్తే మంచిది కదా అనే ఉద్దేశం వాళ్ళలో పెరుగుతుంది. మా ఉద్దేశం కూడా అదే, వాళ్ళని జాగృతం చేయాలి, నేత్రదానాన్ని ప్రోత్సహించాలి. వాళ్ళు డొనేట్ చేయడమే కాకుండా వాళ్ళ చుట్టుపక్కల ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ని కూడా ఐ డొనేషన్ మూమెంట్, ఈ ఒక ఉద్యమం లాంటి ఈ మూమెంట్లో వాళ్ళను కూడా భాగస్వామ్యం చేయాలనేది మా ఉద్దేశం. కాబట్టి ఇది మేము ఇంకా 8 సెప్టెంబర్ వరకు మా 7 బ్రాంచ్ల్లో డెఫినెట్గా ప్రతి బ్రాంచ్లో ఇలాంటి వాకథాన్ అని ఈ ఐ డొనేషన్ ఫోర్ట్ నైట్ చేస్తూ మన జనరల్ పబ్లిక్ని అవేర్నెస్ దిశగా, ఈ ఐ డొనేషన్ చేసే దిశగా చేస్తున్నాము. దీనికి మా వాసన్ ఐ కేర్ యాజమాన్యం చాలా సపోర్ట్గా ఉంది. మా వాసన్ ఐ బ్యాంక్ కూడా 24 అవర్స్ ఈ ఐ డొనేషన్ మూమెంట్లో వర్క్ చేస్తారు. మా టెక్నికల్ స్టాఫ్ ఉన్నారు. ఎనీ టైం, అంటే మధ్యరాత్రిలో కూడా ఎవరైనా చనిపోతే 6 గంటల లోపల మాకు ఐ డొనేషన్ కాల్ వచ్చినట్టయితే ఇమ్మీడియట్గా మా టెక్నికల్ స్టాఫ్ అక్కడికి వెళ్ళి, అంటే బాడీ అక్కడ నుండి తీసుకురావాల్సిన అవసరం లేదు, హాస్పిటల్కి షిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు. మన టీం వెళ్ళేసి అక్కడ 15 మినిట్స్లో ఈ నల్లగుడ్డు పైన ఉండే పొర, కార్నియా అంటారు, అది మాత్రమే తీస్తారు. చాలామంది ఏమనుకుంటారంటే మొత్తం కనుగుడ్డు తీస్తారు అని అనుకుంటారు. అది అపోహ. మనం నల్లగుడ్డు పైన ఉండే పొర, కార్నియా అంటారు, అది మాత్రమే తీసేసి ఒక సొల్యూషన్లో పెడతాం. సో దాన్ని మనం కార్నియా బ్లైండ్నెస్తో బాధపడుతున్న వాళ్ళకి అందించడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమం 8 సెప్టెంబర్ వరకు మేము పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాము. దీంట్లో అందరూ, ఇది ఒక మాదే కాదు, కార్పొరేట్ హాస్పిటల్స్ది రెస్పాన్సిబిలిటీ కాదు, ఇది ప్రతి ఇండియన్ సివిలియన్, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి పౌరులి యొక్క బాధ్యత ఈ నేత్రదానం గురించి అవగాహన కల్పించడం. కాబట్టి మేము మీ ద్వారా అందరినీ ఈ నేత్రదానానికి ముందుకు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్తే.